అందరికీ నమస్కారం. నేను మీ లంకా కిరణ్ కుమార్ శాస్త్రి. మన జ్యోతిష దర్శిని యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఫేస్‌బుక్‌లో వీక్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వీక్షిస్తున్నటువంటి వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఇదే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జూన్ మాసంలో రాశి ఫలితాలు అంటే 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ విధంగా అదేవిధంగా మనకి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పర్వదినాలున్నాయి తెలుసుకుందాం. ముందుగా జూన్ 8వ తారీఖు మృగశిర కార్తె. మృగశిర కార్తె అనగానే మనకి ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమవుతుంది. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ తేమ పెరగడం వల్ల ఈ ఆస్తమా పేషెంట్స్‌కి ఆయాసం ఎక్కువ అవుతుందని ఇంగువ, బెల్లం తినడం ప్రారంభం నుంచి అలవాటుగా ఉంది. తర్వాత చేప ప్రసాదంగా తీసుకుంటున్నారు. వారి ఆరోగ్యం కోసమై అంతేకాకుండా మృగశిర కార్తె వస్తుందంటే కొద్దిగా మనకి త్వరగా వర్షాలు పడుతుంటాయి. ఇది మరి అదేవిధంగా 14వ తారీఖు నాడు జూన్ 14వ తారీఖు నాడు మనకు సంకటహర చతుర్థి. జూన్ 14 అది విశేషమైనది. అదేవిధంగా 15వ తారీఖు నాడు మిథున సంక్రమణం అంటారు. రవి వృషభ రాశి నుంచి మరి మిథున రాశికి వెళ్ళిపోయేటువంటి కాలం మిథున సంక్రమణం. తర్వాత మరి 22 జూన్ ఆరుద్ర కార్తె. ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి కాలం ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె వచ్చిందంటే వ్యవసాయదారులకి పనులు మొదలవుతాయి. అదేవిధంగా 24 ఈ యొక్క జూన్ మరి ఆ రోజు మంగళవారం మాస శివరాత్రి కూడా ఉన్నది విశేషంగా. తర్వాత 25 మరి బుధవారం నాడు అమావాస్య. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి గురు సంచారం మరి పోయిన నెల మారింది కాబట్టి గురువు తృతీయంలో ఉండబోతున్నాడు. అదేవిధంగా గురువుతో ఈ నెలలో మరి బుధుడు కూడా కలిసి ఉండబోయేటువంటి యొక్క సమయం. అదేవిధంగా ఏలినాడు శనిలో మరి 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అదేవిధంగా 6వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో శని యొక్క సంచారం. దీనివల్ల మేషరాశి వారికి ముఖ్యంగా ఆదాయము, ఖర్చు సమానంగా ఉంటాయి ఈ యొక్క జూన్ మాసంలో. ఆరోగ్యపరమైన చికాకులు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పనులు చక్కబెట్టుకుంటారు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అంతగా మొదలు కాలేదని మాత్రం చెప్పవచ్చును. తర్వాత మీరు మీ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని మీరు పెట్టుబడులు, వ్యాపారాలు చేసేటువంటి వారు కొద్దిగా ఆచితూచి వ్యాపారం చేయడం మంచిది. ఇంట్లో ఎవరికైనా గురుబలం ఉంటే వారికి ఆ గురుబలం ఉన్నటువంటి వారికి మరి ఏలినాడు శని లాంటివి, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి వారికి చూసుకొని వ్యాపారం మొదలుపెట్టుకోవడం మంచిది. ఆ తర్వాత పిల్లల విషయంలో ఈసారి బాగా జాగ్రత్త తీసుకుంటారు ఈ మాసంలో. మరి అంతేకాకుండా విందు వినోదాల్లో పాల్గొనడం, ఆ తర్వాత ఈ యొక్క పుణ్యక్షేత్రాలు, యాత్రలు సందర్శించడం మరి ఈ యొక్క జూన్ మాసంలో చేస్తారు. అదేవిధంగా బంధుమిత్ర విరోధము అనేటువంటిది కనిపిస్తున్నది. కొద్దిగా బంధువులతో విరోధం పెంచుకోకుండా, స్నేహితులతో కూడా విరోధం పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది మేషరాశి వారు. ఆదాయానికి ఎలాంటి లోటు లేదు. కాకపోతే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఈ యొక్క నెలలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది.
ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. అదేవిధంగా స్త్రీ పురుషులు, అదేవిధంగా పిల్లలు అందరికి కూడా చక్కగా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఆంజనేయ స్వామికి గాని, శివుడికి గాని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది మేషరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి ఫలితాలు. అదేవిధంగా చూస్తే గనుక వృషభ రాశి వారికి, వృషభ రాశి వారు కనుక చూసుకుంటే గనుక ద్వితీయంలో గురువున్నాడు, ఏకాదశంలో శని ఉన్నాడు. అదేవిధంగా మరి 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం చేత మరి ఈ యొక్క గురుబలం అధికంగా ఉన్నది. అది మా శని ఏకాదశంలో ఉన్నటువంటి శని కూడా చాలా చక్కగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆదాయానికి మించిన ఖర్చులైతే ఈ యొక్క నెలలో మాత్రం ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. ఆరోగ్య విషయంలో ఎలాంటి బాధ లేదు. దీర్ఘకాలికంగా ఆరోగ్యంతో అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులైతే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క నెలలో మీకు అనూహ్యంగా ధనలాభం వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఆకస్మిక ధనలాభం అంటారు అది. అది ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిగా మనస్తాపముతో ఉన్నటువంటి ఈ యొక్క నెల అని మాత్రం చెప్పవచ్చును. అయినప్పటికీ కూడా దీన్ని అధిగమిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క నెలలో మీరు నూతన వాహనం కానీ, లేదా భూమి కానీ, బంగారం కానీ కొనేటువంటి ఆస్కారాలైతే వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. పుణ్యక్షేత్రాది యాత్రలు చేసేటువంటి ఆస్కారం కనిపిస్తున్నది. దైవ దర్శనాలు చేసుకుంటారు. భగవత్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు చూస్తే ఈ విధంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి, మిథున రాశి వారికి మరి జన్మంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా బుధుడు కూడా అక్కడే కలవబోతున్నాడు. ఆ తర్వాత రవి కూడా ఆ యొక్క మీ రాశిలోనే అంటే మిథున రాశిలో కలవబోతున్నాడు. దశమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని ప్రభావం, అంతేకాకుండా ద్వితీయ స్థానంలో నిచ్చబడ్డటువంటి కుజుడి ప్రభావం, అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం, 9వ స్థానంలో ఉన్న రాహు ప్రభావం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఎక్కువగా మా జన్మంలో ఉన్నటువంటి రవి, బుధ, గురు యొక్క పరిస్థితుల్లో ఎక్కువగా బుధ గురువుల యొక్క పరిస్థితి అధికంగా కనిపిస్తున్నది. కుజుడు యొక్క పరిస్థితి కూడా కనిపిస్తున్నది. కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బుద్ధిమాంద్య సమస్య అధికంగా ఉంటుంది. ఒక వస్తువు ఒక దగ్గర పెట్టి మర్చిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ మీ యొక్క పని చేసేటువంటి చోట కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ధనము లేకుంటే వస్తువులు ఇక్కడ పోయేటువంటి ఆస్కారం కనిపిస్తున్నది. జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వారి గురించి ఖర్చు చేస్తారు. మరి అదేవిధంగా స్త్రీలకి కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి మిథున రాశిలో ఉన్నటువంటి వారికి. కాబట్టి మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఈ మాసంలో. తర్వాత కర్కాటక రాశి వారికి, జూన్ నెలలో కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కుజుడు చాలా ఇబ్బంది చేస్తాడు. ఆ యొక్క కుజుడు నీచబడ్డాడు కాబట్టి ఆరోగ్యాన్ని కొద్దిగా ఇబ్బంది చేస్తాడు. రక్తపోటు సమస్యను పెంచేటువంటి ఆస్కారం కనిపిస్తున్నది. అంతేకాకుండా వ్యయంలో ఉన్నటువంటి గురువు, అదేవిధంగా ద్వితీయంలో ఉన్నటువంటి కేతు ప్రభావము, అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావము అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క ధనము విషయంలో కానీ, లేకుంటే వ్యాపార విషయంలో కానీ మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయము. లేకపోతే అనవసరమైనటువంటి కోర్టు వివాదాలు, లేకుంటే విభేదాలు, బంధుమిత్ర విభేదాలు, లేకుంటే స్నేహితుల మధ్య కొద్దిగా ఆహ్, ఇబ్బందులు కనిపిస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొద్దిపాటి చికాకులుంటాయి, కొద్దిగా ఎడబాటు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు కూడా కొద్దిగా సానుకూలంగా మీరు ఏదైనా విషయం వచ్చినప్పుడు దానికి ఒకరు ఆహ్, గట్టిగా స్పందించినప్పటికి కూడా ఒకరు ఆగిపోవడం ఉత్తమం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంచుకోండి ఈ యొక్క కర్కాటక రాశి వారు. అదేవిధంగా మరి సింహరాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే జన్మకేతువు, అదేవిధంగా
సప్తమ రాహు, అష్టమ శని ప్రభావము, అదేవిధంగా గురు ప్రభావము, ఏకాదశంలో ఉన్న గురువు యొక్క ప్రభావము మంచి ప్రభావమే ఉంటుంది. ఆ గురువు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కాకపోతే మీ యొక్క వెనుక రాశి అయినటువంటి కర్కాటక రాశిలో కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే ఎంత గురుబలం ఉన్నా గానీ, కుజుడు గానీ, శని గానీ అంతగా అనుకూలంగా లేకుండా జన్మకేతు యొక్క ప్రభావం కూడా అధికంగా ఉండడం చేత ముఖ్యంగా ఇదంతా ఈ కాలమంతా గూడా దొంగతనాల యొక్క పరిస్థితి. అంటే ఇంట్లో గానీ, వ్యాపార సంస్థల్లో గానీ మీరు బయట ప్రయాణిస్తున్నప్పుడు గానీ, ఇవి యొక్క విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యమైన విషయం. ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క యాజమాన్యంతో అంటే మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు పారేసుకుంటే ఉన్న ఉద్యోగం కూడా ఉండేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు. ఇది ముఖ్యమైనటువంటిది సింహరాశి వారికి సూచన. కాబట్టి సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ, లేదా మరి ఆరోగ్యం విషయంలో సూర్య భగవాన్ని ప్రార్థించడము, లేదా ఆంజనేయ స్వామిని ప్రార్థించడము వల్ల కొద్దిగా ఉపశమనం అయితే కలుగుతుంది. ఇది ముఖ్యమైనది. ఆ తర్వాత ఈ యొక్క జూన్ మాసంలో కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా 6వ ఇంట్లో ఉన్నటువంటి యొక్క రాహు ప్రభావం, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం యొక్క విషయంలో ముఖ్యంగా శని ప్రభావం కంటే రాహు ప్రభావమే అధికంగా ఉండబోతున్నది. ఆ తర్వాత దశమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావము, మరి ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావము, వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావంలో ఎక్కువగా కేతువు, కుజుడు యొక్క ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. రాహు ప్రభావం కూడా అధికంగా కనిపిస్తున్నది. కాబట్టి మీరు ఈ మాసంలో మీరు స్టాక్ మార్కెట్‌లో గనక ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెద్ద ఇబ్బందేం లేదు కాబట్టి అది ముఖ్యమైన విషయం. అంతేకాకుండా మీరు ఎవరికైనా ఉద్యోగం కావాలి అనే ఉద్దేశం చేత డబ్బులు ఎవరికైనా మధ్యవర్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తికిస్తే మోసపోయేటువంటి ఆస్కారం కనిపిస్తున్నటువంటిది ముఖ్యమైన విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహం కానటువంటి వారికి మరి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఆ తర్వాత బంధుమిత్రులతో అందరితో మంచిగా కలిసి మంచిగా విందు వినోదాలు పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు చేస్తారు. భగవద్ దర్శనాలు చేసుకుంటారు. భక్తి మార్గం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉన్నటువంటి మాసం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే అదేవిధంగా మీరు ఎక్కడ యాత్ర చేసినప్పుడు మీ యొక్క వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైన విషయము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ముఖ్యంగా శివారాధన చేసుకోండి. దానివల్ల మీకు అన్ని విధాలుగా మీకు ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఈ కన్యా రాశి వశం. అయితే కన్యా రాశి వారి తర్వాత తులారాశి వారికి. మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో జూన్ మాసంలో మరి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పంచమ రాహు ప్రభావము ఏ విధంగా లేకపోయినా 6వ ఇంట్లో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కొద్దిగా ఉంటుంది. అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత అష్టమ గురువు ప్రభావము తొలగిపోయింది కాబట్టి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నటువంటి యొక్క మరి కుజుడు యొక్క ప్రభావం, ఏకాదశంలో కేతు ప్రభావం అనేటువంటిది కొద్దిపాటిగా కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మీకు మంచి సత్ఫలితాలు అయితే ఈ యొక్క మాసంలో అంటే జూన్ మాసంలో చక్కగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభము లేదా పిత్రార్జితము ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా కొద్దిగా సానుకూలంగా కోర్టు వివాదాల్లో ఉంటే మీ పక్షాన వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది తీర్పు. కాబట్టి మీకు ఈ యొక్క నెల మంచి శుభవార్తలు అయితే వింటారు అనేటువంటి విషయం కనిపిస్తున్నది. పిల్లల విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటూ వారి గురించి ఖర్చు చేస్తారు ఈ యొక్క మాసంలో. అదేవిధంగా పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. మీకు మానసికంగా చాలా చక్కగా ఉంటారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా భార్య విషయంలో అంటే భార్య ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ యొక్క మాసంలో వారి యొక్క ఆరోగ్యం క్షీణించేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నది. ఇక మీరు శివారాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చాలా మంచిది ఈ మాసంలో తులారాశి వారికి.
వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగిపోయినా అష్టమ గురు ప్రభావం అయితే ప్రారంభమైందని మాత్రం చెప్పుకోవచ్చును. అదేవిధంగా 4వ ఇంట్లో ఉన్నటువంటి రవి, 5వ ఇంట్లో ఉన్నటువంటి శని, మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు, 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావాలు ముఖ్యంగా మీ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నీచబడి ఉండడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ యొక్క కుజుడు నీచత్వం ఈ యొక్క మాసంలో వెళ్ళిపోబోతుంది. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఏ అర్ధాష్టమ శని తొలగిపోయినా అష్టమ గురు ప్రభావం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. మందబుద్ధి పెరుగుతుంది. అదేవిధంగా బంధు విరోధము, లేకుంటే అకాల భోజనము ఇవన్నీ కూడా ఎక్కువగా చేసి కొద్దిగా అనారోగ్యానికైతే అనారోగ్య విషయంలో ఇబ్బంది అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటిది అవసరం. అదేవిధంగా మీరు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొత్త వాహనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. దాంట్లో మోసమైనటువంటి విషయం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ గుడ్స్ అనవసరంగా కొని మాత్రం పాడేయకండి. కారణం ఏమిటంటే ఈ మాసంలో మీకు మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మీరు కళ్ళారా చూసిందంతా ఒకటి, ఇంటికి వచ్చేటప్పుడు ఇంకో విధంగా ఉండేటువంటి పరిస్థితి అధికంగా ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైన సూచన. అందుకే ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా శివారాధన కంటే మించింది ఇంకా ఏమీ లేదు. లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, ధనుసు రాశి వారికి అవి ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి రాహు, అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ప్రభావము, సప్తమ స్థానంలో మరి గురు ప్రభావం అంత పెద్దగా లేకపోయినా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావం అయితే కొద్దిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 9వ స్థానంలో కేతువు. ముఖ్యంగా మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఇంకా గట్టిగా ప్రారంభం కాలేదు. కాబట్టి కొద్దిగా వెసులుబాటు అయితే ఉంది కాబట్టి ఆర్థికమైన క్రమశిక్షణ అయితే ఖచ్చితంగా పాటించండి. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ఆధ్యాత్మిక చింతన అయితే ఖచ్చితంగా అవసరము. దానివల్ల మానసిక ఉపశాంతి అయితే దొరికేటువంటి ఆస్కారం లభిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా యొక్క భార్య విషయంలో, వారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఈ మాసంలో ఖర్చు చేసేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నది. ముఖ్యంగా ఉదర బాధ లేకుంటే ఇంటర్నల్స్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అలాంటి విషయంలో ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ యొక్క మాసంలో. బీపీ, షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లల విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటారు. వారి గురించి ఖర్చు చేస్తారు. చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశికి వారికి మరి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక ద్వితీయంలో ఉన్న రాహువు, తృతీయంలో ఉన్నటువంటి శని ప్రభావం, అదేవిధంగా ముఖ్యంగా మరి 6వ ఇంట్లో ఉన్నటువంటి గురువు, 7వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావము, అష్టమ స్థానంలో కేతు ప్రభావంలో ముఖ్యంగా ప్రభావాల్లో చూసుకుంటే కనుక 6వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో అంటే కేతు ప్రభావాలు మాత్రం ఈ యొక్క మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి. అనవసరంగా డబ్బు వృధా చేస్తారు, లేదా అవసరం ఉన్నా లేకున్నా అప్పు తెచ్చుకుంటారు. అప్పులు పెరిగిపోతాయి. అనవసరంగా ఈ మాసంలో అప్పు చేస్తారు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోర్టు వివాదాల్లో పరిష్కారాలు ఉండకపోవచ్చు. ఆస్తి వివాదాలు మాత్రం కొద్దిగా పెరిగేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి కొద్దిగా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సాంగత్యం అయితే కొద్దిగా దూరం అయితే అయ్యేటట్టు ఆస్కారం ఉన్నది. కాబట్టి నోరు బారేసుకోకుండా జాగ్రత్తగా కొద్దిగా ఆ సందర్భాన్ని బట్టి కొద్దిగా తగ్గి మాట్లాడుకుంటే మీకు పెద్ద ఇబ్బందిగా ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక పిల్లల విషయంలో మంచిగా చక్కగా ఉంటారు. ఉల్లాసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మానసికమైనటువంటి ఒక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ మాసంలో. ముఖ్యంగా మీరు యొక్క విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం వల్ల కొద్దిగా మీకు ఉపశమనం అయితే కలుగుతుంది ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి. తర్వాత కుంభరాశి వారు. కుంభరాశి వారికి జన్మరాహు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత జన్మరాహు మీ యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి శని ప్రభావం,
అదేవిధంగా పంచమ గురువు ఉన్నప్పటికి కూడా పంచమ గురువు చాలా మంచి చేస్తాడు. కానీ 6వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు, 7వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం అయితే అధికంగా మీ మీద కనిపిస్తున్నది. ఉష్ణ సంబంధంగా వేడి అంటే శరీరంలో వేడి పెరిగిపోవడం, అదేవిధంగా కోపం, ఉద్రేకం పెరిగిపోవడం లాంటివి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అవి కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక మీరు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా మీకు మంచి లాభసాటి వ్యవహారం అయితే ఈ మాసంలో ఖచ్చితంగా కనిపిస్తున్నది. ఆశించిన ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ముఖ్యమైన సూచన. అంతేకాకుండా మీ యొక్క తల్లి గురించి, వారి ఆరోగ్యం గురించి కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తారనిపిస్తుంది. మరి అలా వారి మీద కొద్దిగా ఖర్చు చేసి ఆరోగ్యం చక్కగా ఉండేట్టుగా చూసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత పుణ్యక్షేత్ర సందర్శన చేయండి. ఏదైనా గానీ మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క దేవాలయానికి వెళ్ళండి. అక్కడ మీకు కొద్దిగా మానసికమైనటువంటి ఉల్లాసం దొరికేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇది జూన్ మాసంలో ఈ విధంగా ఉండబోతుంది. తర్వాత మీనరాశి వారికి జూన్ మాసంలో ఈ విధంగా ఉండబోతుంది. జన్మంలో ఉన్నటువంటి శని ప్రభావము అయితే ప్రారంభమవుతుంది నెమ్మదిగా. ఆ తర్వాత 4వ ఇంట్లో ఉన్నటువంటి గురు ప్రభావము, గురువుతో బుధుడు కలుస్తున్నాడు. ఇద్దరు శత్రువులైపోతున్నారు. ఆ తర్వాత ఆయన వెంబడి రవి కూడా కలుస్తాడు. తర్వాత వచ్చేసి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఆ తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి మరి కేతు ప్రభావము, వ్యయ స్థానంలో రాహు ప్రభావం వల్ల మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా సంతాన విషయంలో, పుత్ర సంతాన విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. వారికి కొద్దిగా అనారోగ్యం చేయడము, లేకుంటే చిన్నపాటి పరిగెత్తుతూనో, సైకిల్ తొక్కుతూనో, లేకుంటే అలా కింద పడ్డ ఈ మధ్య తట్టుకోలేకపోతున్నాం కదా! అలా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిపై కొద్దిగా ఇబ్బంది మాత్రం ఈ మాసంలో ఉంటుంది. వారి గురించి ఖర్చు చేస్తారు. విద్యా విషయంలో కూడా ఖర్చు చేస్తారు. ఆ తర్వాత మరి మాతృమూర్తి అంటే తల్లి విషయంలో కూడా కొద్దిగా అనారోగ్య విషయంలో ఖర్చు చేసే ఆస్కారాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కాబట్టి ఆ విధంగా మీరు ప్రత్యేక శ్రద్ధ ఇంటిపై ముందుగా పెట్టండి. తర్వాత ఆదాయానికి ఎలాంటి కొదవ లేదు. దానికంటే మించి ఖర్చు కూడా అలాగే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అనవసర వస్తువులు కొని ఇంట్లో పాడేసుకోకుండా ఉండడం, ప్రత్యేక వస్తువుల మీద ఆకర్షణ పెంచుకొని దాన్ని ఇంట్లో కొనుక్కొచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు పడతారు ఇంకా 2, 3 నెలల తర్వాత. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జన్మ శని నడుస్తున్నాడు కాబట్టి దేహనాశనానికి సూచన కాబట్టి వాహన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విధాలుగా సానుకూలం అవుతాయి. అన్ని విధాలుగా చక్కగా ఉంటాయి. ఇది జూన్ మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇది మన ఛానల్ పేరు జ్యోతిష దర్శిని అండి. ఈ ఛానల్ ద్వారా మనము జాతక సమస్యలకు సూచించేస్తుంటాం. అంతేకాకుండా ఎవరికైతే పంచాంగ భాగం నేర్చుకుందామని అనిపిస్తుందో ఒకసారి కామెంట్లో పెట్టండి. పంచాంగ భాగం కూడా ఇక కొన్ని రోజుల లోపల ప్రారంభం చేస్తున్నాను. పంచాంగం ఏ విధంగా చూస్తారు, ముహూర్తాలు మామూలుగా చిన్న చిన్న ముహూర్తాలు ఏ విధంగా పెడతారు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి పౌరోహిత్యంలోకి వచ్చినటువంటి వారికి అందరికి కూడా చక్కగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ, అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను మీ లంకా కిరణ్ కుమార శాస్త్రి. ఇది జ్యోతిష దర్శిని ఛానల్. శుభం.